అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉచిత దర్శనానికి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి మాజీ సైనికులు తమ సేవాగుణం చాటుకున్నారు. చిన్నపిల్లలకు పాలు, పెద్దవాళ్లకు మజ్జిగ, కాఫీలను అందించారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం నుంచి మాజీ సైనికులతో మరింత సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి రాము అందిస్తారు. రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా చూసుకుంటే గత ఏడాది కంటే భక్తుల తాకిడి ఎక్కువగా ఈ ఏడాది ఉంది. సుమారు 1,00,000 మంది వరకు కూడా భక్తులు ఈ ఏడాది ఆ స్వామివారి నిజరూప దర్శనం చేసుకుంటారని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అది ఈ క్రమంలో భక్తులకి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎక్స్-ఆర్మీ మన ఏదైతే శ్రీకాకుళం జిల్లా సంబంధించి ఎక్స్-ఆర్మీ సంఘం తరపున అయితే పిల్లలకు పాలు, అదేవిధంగా టీ, కాఫీ, బిస్కెట్స్, పాలు, మజ్జిగ లాంటివి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనతో పాటు కొంతమంది ఎక్స్-ఆర్మీ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈ రథసప్తమి సందర్భంగా ఇది భక్తులకి సౌకర్యార్థం మీరు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అసలు ఎన్ని గంటల నుంచి కార్యక్రమాన్ని మీరు మొదలు పెట్టారు? సార్ అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా రథసప్తమి శుభాకాంక్షలు. మేము డిస్ట్రిక్ట్ ఎక్స్-సర్వీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నుంచి వచ్చామండి. మేము ఉదయం 3 గంటల నుంచి స్టార్ట్ చేసాము. ముఖ్యంగా మా ఉద్దేశం అంటే ఫ్రీ లైన్లో వెళ్తున్న సాధారణ భక్తులకి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సేవ చేయాలని చెప్పి దృక్పథంతో మేము కలెక్టర్ గారితో స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ వేడి పాలు ఏర్పాటు చేసాం, అలాగే టీ ఏర్పాటు చేసామండి. దాంతోపాటు బిస్కెట్స్, మజ్జిగ, మంచినీరు ఏర్పాటు చేసాం. దీనికి సహకరించిన మన కలెక్టర్ గారు అవనండి, మన దేవాదాయ ఈవో గారు ఏమండి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అవ్వండి, మాకు ముఖ్యంగా ఈ హెల్ప్ చేసిన డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ గారని వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. వాళ్ళు హెల్ప్ చేయిందే మేము ఈ క్యాంపస్లో మన ఈ ఎన్విరాన్మెంట్లో మనం చేయలేకపోయాం. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాలుగా సహాయం చేయబట్టే మా ఎక్విప్మెంట్ అంతా లోపల రాగలిగింది. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుసుకున్నాను. చాలా ఘనంగా చేస్తున్నారండి రథసప్తమి వేడుకలు. ముఖ్యంగా మాకు చాలా సంతోషం ఏంటంటే మేము దేశ సేవ చేసాం సైనికులుగా, తర్వాత మాజీ సైనికులకు వచ్చి కూడా సొసైటీలో సేవ చేయడానికి మాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఈ అవకాశం మా దేవాదాయ ధర్మాదాయ సంఖ్య వీళ్ళకి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా ముఖ్య ఉద్దేశం అంటే ఇది రాష్ట్ర పండుగగా జరుగుతున్నది కాబట్టి చాలా ఘనంగా వాళ్ళ తాలూకా ఈ సన్నాహాలు చేశారండి. మా వంతు సహాయంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మేము ట్రై చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం గారు, చూసుకుంటే మీరు ఉదయం నుంచి కూడా భక్తుల కోసం ఏదైతే పాలు కానీ చిన్నపిల్లల కోసం బిస్కెట్స్ ఇలాంటివి పంచిన ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారా మీరు? ఒక 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ నమస్కారాలు, రథసప్తమి శుభాకాంక్షలు. నా పేరు పద్మావతి అండి. మేము మాకు డ్యూటీస్ అలర్ట్ చేశారు మా ప్రెసిడెంట్ గారు, చైర్మన్ సార్. మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock వచ్చాము ఒక బ్యాచ్. అప్పటి నుంచి మంచు పడతా ఉంటుంది కదా, తెలిసిందే. ఆ వెదర్లోని మజ్జిగ, నీళ్లు భక్తులు తీసుకోరు, ఇష్టపడరు. సో వీ హ్యావ్ సప్లైడ్ మిల్క్ అండ్ కాఫీ అండ్ టీ ఆల్సో. టీ దెన్ ఆల్రెడీ మా ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఈ కలెక్టర్ గారు, ఈఓ గారు, ఈ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మీరు మీడియా మిత్రులు అందరూ సహకారంతో మేము మా భక్తులకి, ఈ ఫ్రీ లైన్లో వచ్చిన భక్తులకి ఇది సప్లై చేయగలుగుతున్నాం అనమాట అందరికీ. అందుకని మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. అంటే సార్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు మీరు ఎంతమందికి సప్లై చేశారు, ఏంటి పరిస్థితి? ఎంతమందికి సప్లై చేసామని కాదు, మేము ఫ్రీ లైన్ 2 పక్కల నుంచి వచ్చింది, ఒక దగ్గర కలిపి ఒకసారి ఇచ్చారు, ఒక పక్క ఇచ్చారు. అయితే ఈసారి గత సంవత్సరాల కన్నా ఇంప్రూవ్మెంట్ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంతకుముందు లైన్లు సింగిల్గా ఉండేవి, 300, 500, 100 అదే ఫ్రీ లైన్స్. అయితే సింగిల్ లైన్స్ని ఇప్పుడు 2 days 3 days చోట్ల నుంచి అప్రోచ్ ఇచ్చారు. అది చాలా బాగుంది. ఈ అప్రోచ్ నుంచి అందరూ ఒక దగ్గరికి గుమ్మకూడకుండాను చాలా బాగుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, లోపలికి వచ్చిన తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందండి. తర్వాత ఈ మన మున్సిపల్ కమిషనర్ గారు హైజీన్ అయినా, తర్వాత ఏమో ఈ క్లీన్లీనెస్ అయినా చాలా బాగా చూసుకుంటున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడాను లైన్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది ప్రతిసారి కన్నా ఈసారి. ఎందుకంటే అన్నీ ఓపెన్గా ఉన్నాయి, లోపలికి వెళ్తేప్పటికీ అంతా ఓపెన్గా ఉంది. ఈ ఓపెన్నెస్ ఎందుకు వచ్చిందంటే డెవలప్మెంటల్ ప్రాసెస్లో వచ్చింది. చాలా చాలా సంతోషం. అండ్ స్టేట్ వైజ్గా ఇది మన ఫెస్టివల్గా 3 daysగా అనుకున్నందుకు నిజంగా ఆ లెవెల్లోనే, స్టేట్ లెవెల్లోనే చేసినట్టు అనిపిస్తుందండి. కోనేరైనా, శుభ్రమైనా, రాత్రి అంతా ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ దోమలైనా అన్నీ తగ్గాయి. చాలా ఇంప్రూవ్మెంట్ అయింది చాలా. తర్వాత ఏమో లోపలంతాను
ఇది మన హార్టికల్చర్ అంటే చిన్న చిన్న మొక్కలు పువ్వులు వేయటం, తర్వాత క్లీన్నెస్, తర్వాత బందోబస్తు కూడా చాలా బాగుంది పోలీస్ డిపార్ట్మెంట్. చాలామంది తర్వాత రోడ్ల మీద బ్లాక్ చేయడం వెహికల్స్కి అదొక చాలా మంచి పని. ఒక కిలోమీటర్ ఎంతో మనుషులు నడుచుకొని వచ్చినా పర్వాలేదు, కానీ హాయిగా ఫ్రీగా వచ్చాం, అది చాలా సంతోషం. క్లీనినెస్, తర్వాత ముఖ్యంగాను దర్శనం కూడా చాలా బాగా అయిందండి. నిజరూప దర్శనం కూడాను ఇంతవరకు ఇచ్చారు, 6:30 వరకు ఇస్తున్నారు, కాబట్టి చాలా సంతోషం. ఇదే పరిస్థితి. ఏదైతే దేశ సేవలో ఉన్న సైనికులు అయితే ఇప్పుడు దేశ సేవ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సొసైటీలో ఏదో చేయాలన్న కుతూహలంతో సేవా మార్గంలో నడుస్తున్న పరిస్థితి ఉంది. గత 3 ఏళ్లుగా కూడా ఈ అరసవెల్లి రథసప్తమి నాడు భక్తులకు సంబంధించి, అదే ఉచిత దర్శనం భక్తులకు సంబంధించి అయితే, ఎందుకంటే చాలా దూరాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి ఉంటుంది. వాళ్ళు 4 గంటలు 5 గంటలు లైన్లో కూడా వేచి ఉన్న పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితిలో ఈ మాజీ సైనికులు చేసిన సేవనైతే భక్తులు అయితే కొనియాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పవర్ టు స్టూడియో.